ఈరోజు బైబిల్ మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవార్చుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిల్పవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగనే కార్యం స్థిరపరచబడెను. జనుల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచనలు సదాకాలం నిలిచును, ఆయన సంకల్పంలో తరతరములు ఉండును. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆమెన్. కీర్తనలు 33వ అధ్యాయము కొన్ని వచనాలు.